శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదరః. పాంచజన్యం అంటే పాంచజన్యమను పేరుగల శంఖము అని అర్థం. హృషీకేశ అంటే శ్రీకృష్ణ భగవానుడు అనగా భక్తుల ఇంద్రియములను నియమించు శ్రీకృష్ణుడు అని. దేవదత్తం అంటే దేవదత్తమను పేరుగల శంఖమును అని అర్థం. ధనంజయ అంటే ధనంజయుడు అనగా ధనమును జయించిన అర్జునుడు అని. పౌండ్రం అంటే పౌండ్రమను పేరుగల శంఖమును అని. దద్మౌ అంటే ఊదిరి అని. మహాశంఖం అంటే భయంకరమైన శంఖమును అని. భీమకర్మ అంటే ఘనకార్యములు చేయువాడు అని. వృకోదరః అంటే భోజన ప్రియుడైన భీముడు అని. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమనడి తన శంఖమును పూరించెను. అర్జునుడు దేవదత్తమనడి తన శంఖమును పూరించెను. భోజన ప్రియుడును ఘనకార్యములను చేయువాడును అగు భీముడు పౌండ్రము అనడి తన మహాశంఖమును ఊదెను. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. అనంత విజయం అంటే అనంత విజయనామక శంఖమును అని. రాజా అంటే రాజైన అని. కుంతీపుత్ర అంటే కుంతీపుత్రుడగు అని. యుధిష్ఠిర అంటే ధర్మరాజు అని. నకుల అంటే నకులుడు అని. సహదేవ అంటే సహదేవుడు అని. చ అంటే మరియు అని. సుఘోష మణిపుష్పకవు అంటే సుఘోషము మరియు మణిపుష్పకము అనేది నామములు గల శంఖములను అని అర్థం. కాశ్య అంటే కాశీరాజును అని. చ అంటే మరియు అని. పరమేశ్వాస అంటే గొప్ప వికాలుడైన అని. శిఖండీచ అంటే శిఖండియు అని. మహారథ అంటే ఒంటరిగా వేల కొలది యోధులతో పోరాడగల వీరుడును అని. దృష్టద్యుమ్న అంటే ద్రుపదుని కుమారుడగు దృష్టద్యుమ్నుడును అని అర్థం. విరాటశ్చ అంటే పాండవులకు అజ్ఞాతవాసమున ఆశ్రయమొసగిన విరాటరాజును అని అర్థం. సాత్యకి అంటే సాత్యకి అని. చ అంటే మరియు అని. అపరాజిత అంటే పరాజయమును ఎరుంగనివాడు అని. ద్రుపద అంటే పాంచాలరాజగు ద్రుపదుడు అని. ద్రౌపదేయాశ్చ అంటే ద్రౌపది కుమారులను అని. సర్వశః అంటే అందరూ అని. పృథివీపతే అంటే ఓ రాజా అని. సౌభద్రశ్చ అంటే సుభద్ర తనయుడైన అభిమన్యుడును అని. మహాబాహు అంటే గొప్ప భుజపరాక్రమము కలవాడు అని. శంఖాన్ అంటే శంఖములను అని. దద్ముహు అంటే ఊదిరి అని. పృథక్ పృథక్ అంటే వేరువేరుగా అని. ఓ రాజా, కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయమనడి తన శంఖమును పూరించగా నకులుడు సుఘోషమనడి శంఖమును, సహదేవుడు మణిపుష్పకమనడి శంఖమును పూరించిరి. గొప్ప విలుకాడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, జయింపరానటువంటి సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది తనయులు, గొప్ప బాహువులు కలిగిన సుభద్రా తనయుడు మున్నగు వీరందరూ తమ తమ శంఖములను పూరించిరి. ఇక్కడ వ్యాసుడు పాండవులు, కృష్ణుడు ఉపయోగించే శంఖాల పేర్లు చెప్పాడు. మిగిలిన వీరుల శంఖాలకు కూడా పేర్లు ఉంటాయి. అవి చేసే ధ్వనులు కూడా వేరువేరుగా ఉంటాయి. యుద్ధభూమి విశాలంగా కొన్ని మైళ్ళు విస్తరించి ఉంటుంది. ఎక్కడ ఏమి జరుగుతూ ఉందో కంటితో చూడలేము. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు కానీ, విజయం సిద్ధించినప్పుడు కానీ శంఖం ఊది తెలియజేస్తారు. శంఖ ధ్వనిని బట్టి, తీరుని బట్టి, ఆగి ఆగి ఊదడాన్ని బట్టి ఆ వీరుడు తన పరిస్థితిని తన మిత్రులకు తెలియజేస్తాడు. ఆ శంఖ ధ్వనిని విని అక్కడి పరిస్థితిని బట్టి ఆయా వీరులకు సాయం అందుతూ ఉంటుంది. ఇది యుద్ధ ఘట్టాలలో మనకు కనపడుతూ ఉంటుంది. ఆ కారణం చేత పాండవులు, కృష్ణుడి యొక్క శంఖముల పేర్లను ఇక్కడ ప్రస్తావించాడు వ్యాసుడు. శ్రీకృష్ణుడు పాంచజన్యము అనే శంఖమును, అర్జునుడు దేవదత్తము అనే శంఖమును, భీముడు పౌండ్రము అనే శంఖమును, యుధిష్ఠిరుడు అనంత విజయము అనే శంఖమును, నకులుడు సుఘోషము అనే శంఖమును, సహదేవుడు మణిపుష్పకము అనే శంఖమును పూరించారు. అలాగే పాండవుల మిత్రరాజులైన కాశీరాజు, మహారథి శిఖండి, ఈయన
ద్రుపదుని కుమారుడు. అలాగే దృష్టద్యుమ్నుడు, విరాటరాజు, సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపదీ పుత్రులు అయిన ఉపపాండవులు, సుభద్ర కుమారుడు అయిన అభిమన్యుడు తమ తమ శంఖములను వేరువేరుగా పూరించారు. ఈ శ్లోకంలో వ్యాసుల వారు 2 పదాలు వాడారు. ఒకటి హృషికేశో అంటే శ్రీకృష్ణుడు అని. హృషికములు అంటే ఇంద్రియములు, ఈశుడు అంటే వాటికి అధిపతి, వాటిని జయించినవాడు. అంటే శ్రీకృష్ణునికి ఇంద్రియ లోలత్వము లేదు. మనం మన ఇంద్రియములతో పనులు చేస్తున్నాము అంటే ఆ పనులు ఇంద్రియములు చేయడం లేదు, వాటి వెనుక ఉన్న చైతన్యం చేయిస్తూ ఉంది. ఆ చైతన్యం పోతే అంటే మరణిస్తే ఇంద్రియములు అన్నీ ఉన్నా ఏమీ చేయలేవు. ఆ చైతన్య స్వరూపమే కృష్ణుడు. రెండవది ధనంజయ అంటే ధనమును జయించినవాడు, సంపాదించినవాడు అని. ధర్మరాజు రాజసూయ యాగము చేస్తే నలుదిక్కులకు పోయి రాజులను ఓడించి వారి నుండి అపార ధనరాశులను తీసుకొచ్చాడు అర్జునుడు. అందుకని ఆయనకు ధనంజయుడు అనే పేరు సార్థకమైంది. అటువంటి అపార ధనము, సంపదలు కలిగిన అర్జునుడు కూడా విషాదానికి లోనయ్యాడు. సన్యాసం పుచ్చుకుంటాను అని ధనుర్బాణాలు క్రింద పెట్టాడు. అంటే మనకు ఎంత ధనం, ఆస్తులు, సంపదలు ఉన్నా ఏదో ఒక సందర్భంలో విషాదం తప్పదు. ధనంతో ఏమైనా కొనవచ్చు, ఏమైనా చేయవచ్చు, నిరంతర సంతోషాన్ని పొందవచ్చు, ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు అని అనుకోవడం పొరపాటు అని మనకు సూచనప్రాయంగా తెలియజేశాడు వ్యాసుల వారు. జై శ్రీకృష్ణ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.